హైలైట్ చేశారు. లేకపోతే పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పరీక్షలు నిజాయితీగా జరగాలి, నియామకాల ఆటంకాలు ఉండొద్దు అంటూ ఏదైతే నిన్న రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి స్పీచ్ని హైలైట్ చేశారు. లేకపోతే 30 కోట్ల స్థలం కోసం అంబటి బెదిరించారు. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ సంచలన ఆరోపణ. సత్తెనపల్లిలో 2.74 ఎకరాలకు పట్టాలు రాశామని నాపై ఒత్తిడి. నీ సంగతి తెలుస్తానన్నాడు. జగన్కి ఫిర్యాదు చేస్తానన్నాడు. మంగళగిరి జడ్పీ స్థలంలో ఆళ్ల అక్రమ నిర్మాణం. 2000 ఎకరాలు కాపాడేందుకు వైసీపీ ముఖ్యులతో యుద్ధం చేశా క్రిస్టినా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కన జిల్లా పరిషత్కి 30 కోట్లు విలువ చేసి 2.74 ఎకరాల భూమి ఉంది. దాన్ని కాజేసేందుకు అప్పటి మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు. దానికి పట్టాలు రాశామని నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను ఒప్పుకోలేదు, నన్ను చాలా బెదిరించాడు. నీ సంగతి తెలుస్తానన్నాడు. సీఎంకి ఫిర్యాదు చేస్తానన్నాడు. ఏమైనా చేసుకో, ఆ భూమి నీకు ఇచ్చేది లేదని చెప్పని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెలిపారు. గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిషత్కి చెందిన 2000 ఎకరాల భూమిని కాపాడేందుకు కొందరు వైసీపీ ముఖ్య నేతలతో యుద్ధం చేశారని చెప్పారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ సమీపంలోని జడ్పీ స్థలాన్ని తన అనుచరులకు కట్టబెట్టేందుకు కూడా అంబటి రాంబాబు నానా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆ స్థలానికి సంబంధించిన తీర్మానం జిల్లా పరిషత్ సమావేశంలో ప్రవేశపెట్టగా అందరూ వ్యతిరేకించారని, చివరికి పంచాయతీరాజ్ కమిషనర్ కూడా జడ్పీ స్థలానికి పట్టాలు ఇవ్వడం కుదరదని చెప్పారు. మంగళగిరి హైవే పక్కన జిల్లా పరిషత్కి చెందిన 40 సెంట్ల భూమిలో అప్పటి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి అక్రమంగా ప్రవేశించి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించారని ఆరోపించారు. ఆ స్థలం జిల్లా పరిషత్ దాన్ని బోర్డు పెట్టినప్పటికీ దాన్ని తీసివేయించి మరీ అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారన్నారు. మంగళగిరి ఊరి నడిబొడ్డున ఉన్న 40 సెంట్ల జిల్లా పరిషత్ స్థలంలోనూ ఇదే రీతిలో భవనాలు నిర్మించారన్నారు. వైసీపీ నేతల బారి నుండి జడ్పీ ఆస్తులను కాపాడేందుకు మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశానన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రిక.